కాలచక్రంలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ మాసాలన్నింటిలోకెల్లా అత్యంత మంగళకరమైనది, పవిత్రమైనది, సిరి సంపదలను ప్రసాదించేది శ్రావణ మాసం. శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి మరీ ఇష్టం. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు పండుగే, ప్రతి ఇల్లు ఒక దేవాలయమే. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, అందులో రెండవ శుక్రవారం అంటే మహిళలకు అత్యంత పవిత్రమైన పండుగ దినం. అదే శ్రీ వరలక్ష్మి వ్రతం. అసలు శ్రావణ మాసం రెండవ శుక్రవారానికి అంతటి విశిష్టత ఎందుకొచ్చింది? వరలక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ఏ ఏ ద్రవ్యాలతో అమ్మవారిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? అన్నింటికీ మించి మన సనాతన ధర్మంలో మహిళలు పసుపు కుంకుమలు ఎందుకు ఇచ్చుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు ఏమిటి? ఈరోజు మన వీడియోలో ఈ విశేషాలన్నీ సవివరంగా తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రుడు శ్రావణ నక్షత్రంతో కూడి ఉండే మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రవణం అంటే వినడం, భగవంతుని నామస్మరణను, లీలా విశేషాలను వింటూ తరించాల్సిన మాసం ఇది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు మహాలక్ష్మి పూజకు ఎంతో విశిష్టమైనవి. అందులోనూ పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వరాలు ప్రసాదించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మి అని పిలుస్తాము. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవి రూపం అత్యంత మంగళకరమైనది. ఈ వ్రతం చేయటం వల్ల అష్టలక్ష్ములను అనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధ్యానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మిని పూజించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ స్కంద పురాణంలో సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది. మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే ఒక మహా ప్రతివ్రత ఉండేది. ఆమె అత్తమామలను, భార్యను దైవ సమానులుగా భావించి సేవ చేసేది. ఆమె సద్గుణాలకు మెచ్చిన మహాలక్ష్మి ఒకరోజు చారుమతి కలలో కనిపించి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీ కోరికలన్నీ తీరుస్తాను అని వరమిచ్చింది. అమ్మవారి ఆనతి మేరకు చారుమతి చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించింది. వ్రతం పూర్తయిన వెంటనే పూజలో పాల్గొన్న వారందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాయి. వారి ఇల్లు ధనధాన్యాలతో నిండిపోయాయి. అప్పటి నుండి శ్రావణ రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పవిత్రమైన రెండవ శుక్రవారం నాడు పూజా కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం. వ్రతాన్ని ఆచరించే మహిళలు గురువారం నాడే ఇల్లు శుభ్రం చేసుకొని పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇల్లంతా శుద్ధి చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మామిడి తోరణాలతో, బంతి పూలతో ముంగిలిని అలంకరించాలి. పూజా గదిలో తూర్పు దిక్కుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై బియ్యం పోసి అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేయాలి. పూజలో అత్యంత ప్రధానమైన ఘట్టం కలశ స్థాపన. ఒక వెండి లేదా రాగి కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కలశంలో పవిత్ర జలం, కొద్దిగా గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹1 బిళ్ళ, డ్రై ఫ్రూట్స్ వేయాలి. కలశం మీద మామిడి ఆకులు అమర్చి పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఆ కొబ్బరికాయకు అమ్మవారి ముఖ కవచాన్ని అలంకరించాలి. నల్ల పూసలు, పసుపు తాడు, గాజులు వేసి సాక్షాత్తు అమ్మవారే మన ఇంట కొలువైనట్లుగా అంగీకరించాలి. హిందూ సాంప్రదాయంలో ఏ కార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. పసుపుతో చేసిన గణపతిని ఆవాహన చేసి పూజకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ప్రార్థించాలి. వరలక్ష్మి వ్రతంలో తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 9 దారపు పోగులను తీసుకొని దానికి 9 ముడులు వేసి పసుపు రాసి తోరణాన్ని తయారు చేసుకోవాలి. ఈ తోరణాన్ని అమ్మవారి వద్ద ఉంచి 9 రకాల మంత్రాలతో పూజించాలి. అమ్మవారిని ఆవాహన చేసి ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం వంటి షాఢోపచారాలతో పూజించాలి. అష్టోత్తర శతనామావళి చదువుతూ ఎర్రటి పుష్పాలు, పసుపు అక్షింతలు, కుంకుమతో అమ్మవారిని అర్చించాలి. శ్రీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరమాన్నం, పూర్ణాలు, గారెలు, పులిహోర, శనగలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తరువాత చేతికి పసుపు తోరణాన్ని కట్టుకోవాలి. కథ చదువుకొని కర్పూర హారతి సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. వ్రతం పూర్తయిన తరువాత ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలం, పసుపు కుంకుమలు ఆనవాయిగా ఇవ్వటం ఒక ఆచారం. అసలు మన హైందవ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎందుకంత ప్రాధాన్యత?
ముత్తైదువులు ఒకరికొకరు పసుపు కుంకుమలు ఎందుకు ఇచ్చుకుంటారు? దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక భావనే కాదు, గొప్ప శాస్త్రీయ సామాజిక దృక్పథం కూడా దాగి ఉంది. పసుపు సాక్షాత్తు శ్రీ మహాగణపతికి, మంగళగౌరికి ప్రతీక. కుంకుమ సాక్షాత్తు పరాశక్తికి, మహాలక్ష్మి స్వరూపం. ఎక్కడైతే పసుపు కుంకుమలు పూజింపబడతాయో, ఎక్కడైతే స్త్రీల నుదుట కుంకుమతో కలకలలాడుతూ ఉంటారో అక్కడ దరిద్ర దేవత దరిచేరదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నుదుట కుంకుమ పెట్టుకోవటం వల్ల భర్త ఆయుర్దాయం పెరుగుతుందని, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి వాయనం ఇవ్వటం ద్వారా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన కుటుంబంపై ఎప్పటికీ ఉంటాయి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తి వాయనం, పుచ్చుకుంటి వాయనం అని చెప్పడం ద్వారా ఇచ్చేది పార్వతీదేవి, తీసుకునేది పార్వతీదేవి అని భావించాలి. అహంకారాన్ని విడిచిపెట్టి పరమాత్మను దర్శించే అద్భుతమైన ప్రక్రియ ఇది. మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక బలమైన శాస్త్రీయ ఆరోగ్య సూత్రం ఉంటుంది. పసుపు ఒక గొప్ప యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. పూర్వం మహిళలు రోజు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకునేవారు. చలికాలం, వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. శ్రావణ మాసం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో పసుపును వాడటం, ఇతరులకు ఇవ్వటం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతాము. స్వచ్ఛమైన కుంకుమను పసుపు, నిమ్మరసం, కొద్దిగా పచ్చకర్పూరం కలిపి తయారు చేస్తారు. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థానాన్ని ఆజ్ఞచక్రం అంటారు. ఇక్కడ కుంకుమ ధరించడం వల్ల ఆజ్ఞచక్రం ఉత్తేజితమై మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో కుంకుమను ఉంచినప్పుడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇక పసుపు కుంకుమను ఇచ్చుకోవటం వెనుక ఒక అందమైన సామాజిక బంధం కూడా ఉంది. పండుగల పేరుతో చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ ఒక చోట చేర్చడం, ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకోవటం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుని సంతోషించడం, ఇదంతా మహిళల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది, ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుంది. ఉరుకులు పరుగుల జీవితంలో ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళి ఆప్యాయంగా పలకరించుకునే ఈ ఆచారం ఒక గొప్ప వేడుక అని చెప్పుకోవాలి. వాయనం లేదా పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాయనం ఇచ్చేవారు, తీసుకునేవారు ఇద్దరూ తూర్పు లేదా ఉత్తరముఖంగా నిలబడడం శ్రేయస్కరం. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు, తొడిమలు తీసుకునే వారి వైపు ఉండకూడదు. ఆకుల చివరులు తీసుకునే వారి వైపు ఉండాలి. వాయనంలో కనీసం 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు, పసుపు కొమ్ము, కుంకుమ భరిణ, దక్షిణ ఉండాలి. స్తోమతను బట్టి జాకెట్ పీస్ లేదా చీర ఇవ్వచ్చు. వాయనం ఇస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. స్వచ్ఛమైన భక్తితో, చిరునవ్వుతో ఇవ్వాలి. వాయనం తీసుకునేవారు కూడా ఇచ్చిన వారిని మనసారా దీవించాలి. దీర్ఘ సుమంగళి భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాలి. చూశారు కదా, శ్రావణ మాసంలో 2వ శుక్రవారానికి ఉన్న విశిష్టత, వరలక్ష్మి వ్రత విధానం, పసుపు కుంకుమల వెనుక దాగిన అసలైన రహస్యం. ఇవి కేవలం ఆచారాలు కావు, మన జీవన విధానాన్ని సుసంపన్నం చేసే మహత్తరమైన మార్గాలు. ఈ శ్రావణ మాసంలో మీరందరూ ఆ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందాలని, మీ ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం. మహిళలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.